హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఎట్టకేలకు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నిన్న సాయంత్రం అయితే కనుక ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా, అంటే రాత్రి 9 ఆ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కంటే ఎటువంటి అప్డేట్ కూడా పెట్టలేదు ఆ టైంకి. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక అన్ని వివరాలు అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఒకసారి టెట్ అఫీషియల్ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఒకసారి చూడండి. మనకి ఏపీ టెట్ జూలై 2024 అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ కూడా మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4 నుంచి అయితే కనుక అప్లికేషన్స్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎండ్ డేట్ ఎప్పుడు అవుతుందంటే కనుక 17వ తారీఖున అయితే కనుక ఈ యొక్క డేట్ని అయితే ఎండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి పేమెంట్ డీటెయిల్స్ కూడా మనం చూసినట్లయితే గమనించినట్లయితే కనుక 3వ తారీఖు నుంచి కూడా పేమెంట్, అంటే ఒకరోజు ముందే ఈ యొక్క అప్లికేషన్ కన్నా ఒకరోజు ముందే పేమెంట్ అనేది జరుగుతుంది. ఎండ్ అవ్వడం కూడా ఒక రోజు ముందే ఎండ్ అవుతుంది అనమాట. మనకి 16వ తేదీ వరకు కూడా 16 అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేసుకోవచ్చు. ఓకే, 17 వరకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ చూసుకుంటే కనుక మనకు చూడండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకో ఏంటంటే కనుక రేపు మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు కాబట్టి, 4వ తారీఖు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు కాబట్టి అప్లికేషన్ అనేది మనకి 4వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటుంది. పేమెంట్ అనేది మనం గమనించినట్లయితే కనుక 3వ తారీఖు నుంచి కూడా పేమెంట్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇక ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ ఈ రెండు కమింగ్ సూన్ అని ఉన్నాయి, మీరు గమనించారు కదా. ఇక అదేవిధంగా ఈ యొక్క టెట్ రిజల్ట్స్ ఇదివరకు ఏవైతే ఉన్నాయో February 2024 రిజల్ట్స్ గురించి అయితే కనుక మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇంకా మిగతా ఇవన్నీ కూడా ఫర్దర్గా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. దాని తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి, అంటే నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే కనుక స్కెడ్యూల్ అంతా కూడా వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయనుకోండి. ఒకసారి నోటిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ చూద్దాం. దాని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంది ఏంటని కూడా మనం అయితే ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. కింద నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని అయితే కనుక మనకైతే యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి యాక్ట్లకి డిపెండ్ చేసుకుని అయితే ఇది ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్ అదేవిధంగా విడుదల చేస్తారనుకోండి. అంటే దీని గురించి మనం చర్చించడానికి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ 2009 మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే ఏంటి, ఓకే, ఎన్సిటిఈ గెజిట్ నోటిఫికేషన్ నుంచి ఎట్లా తీసుకుంటారు టైం టు టైం అనేది, ఇవన్నీ కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. ఓకేనా. సో అదేవిధంగా మనం ఇంకా చూస్తున్నట్లయితే కనుక టెట్కి సంబంధించినటువంటి ఇతర విషయాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే కనుక 750 రూపాయలు అయితే ఉంది. మరి 750 రూపాయలు అనే విషయం కొంచెం ఫీజు ఎక్కువే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మనం అదే విషయం మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో మనం ప్రాక్టికల్గా మాట్లాడాలంటే కనుక ఒక 500 ఆ రేంజ్లో పెడితే సరిపోయేదేమో. చూద్దాం, ఒకసారి నేను కూడా అంతా క్లారిఫై చేసుకుని ఒక వీడియో చేద్దాం. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే మనం ఒకసారి నోటిఫికేషన్ అయితే గమనిద్దాం. ఓకే, అయితే ఇప్పటికి మనం చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ లింక్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా తర్వాత చూసుకుంటే కనుక ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ముందు ఫస్ట్ పేమెంట్ చేసుకుని తర్వాత మనం అప్లికేషన్ అప్లోడ్ చేసుకుని తర్వాత ఆ మాడిఫై చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశం ఉండే విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా మనకి ఇచ్చారు. ఇంకా అదేవిధంగా మనకు అవసరమైన చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ సెట్ ఏరియా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది దీని గురించి కూడా నేను మీకు ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇది మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ఓసీ వరకు 60% ఎబో రావాలి, బీసీ వరకు 50% రావాలి, ఎస్సీ ఎస్టీ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వీళ్ళకి చూసుకుంటే కనుక 40% మార్క్స్ అండ్ ఎబో రావాలి అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక అదేవిధంగా మనకి నార్మలైజేషన్ కావండి, లీగల్ జ్యూరిడిక్షన్ కావండి, ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత స్కెడ్యూల్ చూద్దాం ఒకసారి. ఇక స్కెడ్యూల్ చూస్తున్నట్లయితే కనుక
నోటిఫికేషన్ షెడ్యూల్ చూసుకుంటే 2వ తారీఖున విడుదలయ్యింది. పేమెంట్ షెడ్యూల్ చూసుకుంటే కనుక 3వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటుంది, 16వ తారీఖు వరకు వస్తుంది. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే కనుక 4వ తారీఖు నుంచి మొదలవుతుంది, 17వ తారీఖు వరకు అనేది ఉంటుంది. ఇక తర్వాత మాక్ టెస్ట్లు అనేవి కూడా 16వ తారీఖు నుంచి అవైలబుల్ ఉంటాయి. తర్వాత హాల్ టికెట్లు అనేవి కూడా 25వ తారీఖు నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షా షెడ్యూల్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, 1A 1B 2A 2Bకి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా మనకి 5వ తారీఖు ఆగస్ట్ 5 నుంచి మొదలై ఆగస్ట్ 20 వరకు అయితే కనుక ఈ యొక్క మనకి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బోత్ సెషన్స్ ఆల్ డేస్, అంటే మొత్తం అన్ని సెషన్స్ కూడా అన్ని రోజులు కూడా మనకైతే కంప్లీట్గా ఉంటాయి అనమాట. సెషన్ 1 9:30 AM to 12 noon, అంటే మన సండేస్ లీవ్ అట్లాంటివి ఏమి ఉండవండి. 9:30 AM to 12 ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు అయితే సెషన్ 1 ముగుస్తుంది. సెషన్ 2 వచ్చేసి 2:30 PM to 5 PM అనమాట. ఓకే, ఇక తర్వాత ఇనిషియల్కి ఏమో 10వ తారీఖున వస్తుంది. తర్వాత అబ్జెక్షన్స్ ఏమో మన 11 నుంచి ఆగస్ట్ 11 నుంచి 21 వరకు ఉంటాయి. తర్వాత ఫైనల్కి వచ్చేసి మనకి 25వ తారీఖున ఉంటుంది. ఇక రిజల్ట్ వచ్చేసి 30వ తారీఖున ఉంటుంది. ఇక ఈ విధంగా మనకైతే కనుక షెడ్యూల్ అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఇక మనం చూస్తే దీని గురించి పర్టికులర్గా మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా ఒకసారి అయితే మనం అయితే దేనికైతే సెపరేట్ చేసి అయితే మీకైతే నేనైతే వివరించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి విడుదల చేయడానికి అయితే మీకు చూపించాను. ఓకేనా గైస్? సో ఇది ఒకసారి మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్లో మనకి అయితే కనుక ఈ అప్లికేషన్ అనేది 4వ తారీఖున అయితే అవైలబుల్ అవుతుంది. పేమెంట్ అనేది 3వ తారీఖున ఎనేబుల్ అవుతుంది. ఇక తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఫర్గెట్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎనేబుల్ అయితే అవుతాయి అనమాట. మన ఫిన్ ఫామ్ వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనకి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత జీవోస్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనం ఏమైనా చూసుకోవాల్సి వస్తే. తర్వాత అదేవిధంగా ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు గమనించండి, కాల్ సెంటర్స్ కూడా ఇచ్చారు, 4 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం గత ప్రభుత్వంలాగా మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చి రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా ఏంటనేది చూద్దాం. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదిగా మొత్తానికైతే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో లోపాలు ఏంటి విషయాలు అనేది కూడా మనం అయితే కరెక్ట్గా చర్చించుకుందాం, అన్నీ కూడా గమనించిన తర్వాత. ఓకేనా గైస్? సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.